నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రమేష్ పసుపులేటి, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, ఎంపీ సర్టిఫైర్. సార్, మనకి కంప్లీట్గా ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే నేను మ్యూచువల్ ఫండ్స్ని అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అంటే, పెట్టుబడులు పెట్టిన వాళ్ళంతా కూడాను ఫండ్స్ని అమ్మేయటం స్టార్ట్ చేశారు. ఇలా ఫండ్స్ అమ్మేయటం వల్ల వాళ్ళకి ఎలాంటి లాభం ఉంటుంది? అసలు మ్యూచువల్ ఫండ్స్ని ఎలా మెయింటైన్ చేయాలంటారు? డెఫినెట్గా అండి. యాక్చువల్గా ఇప్పుడు వరకు ఉన్న డాటాలో ఏంటంటే ఫస్ట్ టైం జనవరిలో వచ్చేసి మ్యూచువల్ ఫండ్ నెట్ అవుట్ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఇన్ఫ్లోస్ ఉండేది యాక్చువల్గా లాస్ట్ 4 ఇయర్స్గా 2021 నుంచి ఇప్పుడు వరకు కూడా నెట్ అవుట్ఫ్లోసే ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్లోకి వచ్చే అమౌంట్ ఎక్కువ ఉంది కానీ పోయేది ఎప్పుడు లేదు. ఓన్లీ జనవరి మంత్ నెట్ ఫ్లోస్ ఉన్నాయి. ఈ ఫిబ్రవరి ఫస్ట్ 10 డేస్లో కూడా నెట్ ఫ్లో ఇన్ఫ్లోస్ కన్నా ఎక్కువ అవుట్ఫ్లోస్ ఉన్నాయి. అంటే నెగిటివ్లో ఉంది నెట్. ఎందుకు ఉందంటే చాలామందికి తెలియక అమ్మేస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ ఉన్నవాళ్ళు మాత్రం తక్కువ అమ్ముతున్నారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద కొన్ని కంపెనీస్ ద్వారా ఆన్లైన్ యాప్స్ ద్వారా తీసుకున్న వాళ్ళు మాత్రం సేల్ బాగా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వల్లే. అసలు మ్యూచువల్ ఫండ్ ఏంటంటే అందరూ చెప్పారని పెట్టారు. మ్యూచువల్ ఫండ్ బాగుంటుంది, రిటర్న్ ఎక్కువ వస్తుంది, 25 వస్తుంది, 30 వస్తుంది అంటే ఎవరో చెప్పారని పెట్టారు. ఇప్పుడు పడేటప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు లేరని అమ్మేస్తున్నారు. ఓకే. సో అంతేగాని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంది, మ్యూచువల్ ఫండ్ అసలు ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటే ఉపయోగాలు ఏంది, సో వీటి గురించి ఇన్డెప్త్ బేసిక్స్ ఒక 10 ఇయర్స్ వ్యూ చూస్తే కానీ మనకు అర్థం కాదు. సో దాని గురించి అని ఈరోజు ప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. ఓకే. సో ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ సిప్ ఎస్, చూద్దాం ఒకసారి. డెఫినెట్గా. సో ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ సిప్ గురించి ప్రజెంటేషన్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. సో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. సో రీడ్ ఆల్ స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ. అంటే ముందే ఇన్వెస్ట్ చేసే ముందు దాన్ని స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ చదవండి. ఎందుకంటే అందులో రిస్క్, తర్వాత రిటర్న్కి సంబంధించి ప్లస్ దాంట్లో మనకి లోటుపాట్లు అన్నీ తెలుస్తాయి. కాబట్టి కంపల్సరీగా డిస్క్లైమర్ చదివి తర్వాత ఇన్వెస్ట్ చేయండి. సో వీళ్ళు వచ్చేసి మనకు ఒక ఎగ్జాంపుల్. ఎందుకు మనం ఈక్విటీ అంటే ఇన్ని అసెట్ క్లాసెస్ ఉన్నాయి, గోల్డ్ ఉంది బాగా పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ ఉంది, రియల్ ఎస్టేట్ కూడా బాగా పెరుగుతుంది, తర్వాత ఈక్విటీ ఉంది. సో ఈ మూడింటినే ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. సో ఈ ఇన్వెస్ట్మెంట్లో ఈక్విటీ ఎందుకు? రియల్ ఎస్టేట్ ఉంది కదా, అందులో పెట్టుకోవచ్చు. గోల్డ్ ఉంది కదా, గోల్డ్ కొనుక్కోవచ్చు. నా దగ్గర 10,000 ఉన్న గోల్డ్ కొనుక్కోవచ్చు, 50,000 ఉన్న గోల్డ్ కొనుక్కోవచ్చు, దాని వరకు గోల్డ్ కొనుక్కోవచ్చు కదా. కానీ ఈక్విటీ ఎందుకు? ఈక్విటీ ఎందుకు అనేది మనకి ఇక్కడ డెఫినెట్గా ఈ ప్రజెంటేషన్లో మీకు తెలియజేయబడుతుంది. ఇందులో వచ్చేసి మెయిన్ వచ్చేసి వీళ్ళందరూ ఈక్విటీ ఇన్వెస్టర్స్. మన ఇండియాలో ప్లస్ వరల్డ్ వైడ్ కూడా టాప్ ఈక్విటీ ఇన్వెస్టర్స్. వీళ్ళల్లో మనకు చూస్తే వారన్ బఫెట్ గారు, అలాగే ముఖేష్ అంబానీ, రతన్ టాటా గారు, ప్రేమ్జీ గారు, రమేష్ దమానీ గారు, అలాగే మనకు తెలిసిందే ఇండియన్ వారన్ బఫెట్, రాకేష్ జుంజున్వాలా గారు. సో వీళ్ళల్లో వచ్చేసి బిజినెస్ ఓనర్స్ ఎవరు ఉన్నారంటే ముఖేష్ అంబానీ, రతన్ టాటా, ప్రేమ్జీ, విప్రో. సో వీళ్ళ ముగ్గురే యాక్చువల్గా బిజినెస్ ఓనర్స్. సో వీళ్ళ ముగ్గురు ట్రేడర్స్. రమేష్ దమానీ గారు కానివ్వండి, లేకపోతే రాకేష్ జుంజున్వాలా గారు, వారన్ బఫెట్ గారు కానీ వీళ్ళకి ఏం బిజినెస్లు లేవు. సో తర్వాత దమానీ గారు కొద్దిగా డీమార్ట్లో కొద్దిగా కొన్నారు. కానీ వీళ్ళ ముగ్గురు ఏంటంటే ఈ 3 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి సంపాదించిన వాళ్ళు. ఓకే. ఇలాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి సంపాదించిన వాళ్ళు. అంతేకాని వాళ్ళకంటూ సొంతంగా ఏమీ లేవు. వీళ్ళు మాత్రం ఇన్వెస్టర్స్. అవును. ఓకే. అంటే ఇప్పుడు వారన్ బఫెట్ గారు ఉన్నారు, ఆయన ఆస్తి 83 లక్షల కోట్లు. ఆయన ఒకప్పుడు లోయర్ మిడిల్ క్లాస్ పర్సన్. ఓకే. చదువుకున్న రోజుల్లో జస్ట్ ఒక బాయ్ లాగా పనిచేసిన అతను. సో వారన్ బఫెట్. సో ఆయన 83 లక్షల కోట్ల ఆస్తికి ఓనర్. అట్లాగే మనకు తెలిసిందే రాకేష్ జుంజున్వాలా కూడా, ఆయన కూడా 1986 ఆ టైంలో. సో జస్ట్ అప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసి 5,000 అప్పు తీసుకొని మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు, ఈక్విటీ మార్కెట్లో. అప్పుడు దాకా ఆయనకి ఏం లేదు ఆస్తి. సో అతను ఒక జస్ట్ ఎంప్లాయీ కొడుకు. ఆయనకి ఏంటంటే ఈక్విటీ మీద ఆసక్తి ఎక్కువ, వీటి గురించి తెలుసుకుందామని కొద్దిగా ఆసక్తి ఎక్కువ. ఆయన దగ్గర డబ్బులు లేవు. వాళ్ళ ఫాదర్ నేను ఇవ్వను అన్నాడు. ఇన్వెస్ట్ చేస్తానంటే షేర్ మార్కెట్లో పెడితే మాత్రం నీకు డబ్బులు ఇవ్వను, నీకు రేపు పిల్లని కూడా ఎవరు అని చెప్పి డబ్బులు ఇవ్వనంటే ఒక 5,000 రూపాయలు అప్పు తెచ్చుకొని వాళ్ళ అన్నగారి దగ్గర ఒక 5,000 రూపాయలు అప్పు తెచ్చి ఇప్పుడు దాదాపు 80,000 కోట్లు ఆయన ఆస్తి. సో టైటాన్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీలో ఈయనకి షేర్ హోల్డర్, డైరెక్ట్ కంపెనీలోనే వాటా ఉంది ఈయనకి. సో ఇలాగా ఈయన గ్రో అయినారు. సో రమేష్ దమానీ గారు కూడా ఎప్పటి నుంచో మార్కెట్లో విశ్లేషణ వీటికి సంబంధించి సీనియర్ అనలిస్ట్. ఈయన కూడా చాలా కంపెనీలో వాటాగా ఉన్నారు. సో ఈయన కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈక్విటీ ఇన్వెస్టర్. వీళ్ళందరూ ఎప్పటి నుంచి ఉన్నారంటే మన మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నారు. మన బీఎస్సీ సెన్సెక్స్ ఎప్పుడైతే
స్టార్ట్ అయిందో, ఆపరేషన్ స్టార్ట్ అయింది 1985, 79 నుంచి స్టార్ట్ అయినా కూడా రియల్ ఆపరేషన్ స్టార్ట్ అయింది 1985. అప్పటి నుంచి వీళ్ళు మార్కెట్లో ఉన్నవాళ్ళే. సో ఇంకా వారన్ బఫెట్ గారు వీళ్ళందరూ ఎప్పటి నుంచో యుఎస్ మార్కెట్స్, యూకే మార్కెట్స్లో ట్రేడ్ చేసిన వాళ్ళు. సో మనకు తెలిసినట్టే ముఖేష్ అంబానీ గారు కూడా వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి అంటే మార్కెట్ స్టార్ట్ ముందు కూడా ట్రేడింగ్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ. సో వీళ్ళందరూ కోటీశ్వర్లు అయింది ఈక్విటీ తోటే. అందుకని మనం తెలుసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఎందుకు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలనేది, జస్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీ మీన్స్ యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ బికమింగ్ ఓనర్ ఆఫ్ బిజినెస్. అంటే మీరు ఒక షేర్ కొంటే ఆ కంపెనీలో ఓనర్ అవుతున్నారు మీరు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఉదయాన్నే కోల్గేట్ పేస్ట్ వాడతారు అనుకోండి, కోల్గేట్ షేర్ కొన్నారనుకోండి, మీరు కోల్గేట్ కంపెనీలో ఓనర్ అయినట్టు. రేపు మీరు కోల్గేట్ పేస్ట్ వాడి దాని రేట్ పెరిగిపోయింది అనుకోండి, మీ షేర్ రేట్ కూడా పెరిగిద్ది. ఓకే. ఆ షేర్తో వచ్చే డబ్బులతో మీరు కోల్గేట్ పేస్ట్ ఫ్రీ కొనుక్కోవచ్చు. ఫ్రీగా అలా కొంటా అండి, డబ్బులు ఇచ్చే కొంటా. ఆ డివిడెండ్స్ వస్తాయి కదా, కోల్గేట్ షేర్ ఉంది అది పెరిగిపోయింది అనుకోండి, డివిడెండ్స్ ఇస్తారు. 3 నెలలకు ఒకసారి రిజల్ట్స్ ఇస్తారు. రిజల్ట్స్ ఇచ్చినప్పుడు డివిడెండ్స్ ప్రకటిస్తారు. ఆ డివిడెండ్ డబ్బులతో మనం పేస్ట్ కొనుక్కోవచ్చు. ఓకే. సో జీవితాంతం మనం ఫ్రీగా కోల్గేట్ పొందొచ్చు. ఇది అప్లికబుల్ టు ఎవ్రీథింగ్. ఓకే. మనం వాడే కార్ కానీ, బైక్ కానీ, సో మనం వాడే డ్రెస్సెస్ కానీ, వీటన్నిటికీ సంబంధించి మనం ఆ కంపెనీ షేర్లు కొంటే అందులో వచ్చే డివిడెండ్తో మనం జీవితాంతం ఇవి ఫ్రీగా తీసుకోవచ్చు. ఓకే. సో అందుకని ఈక్విటీలో మనం వన్ ఆఫ్ ద ఓనర్ అవుతాం. తర్వాత మోస్ట్ రిచ్ గ్రో దేర్ వెల్త్ త్రూ బిజినెస్. అంటే మనం ఇందా స్లైడ్లో చూసినట్టు వాళ్ళందరూ పెద్ద ధనవంతులు ఎలా అయ్యారంటే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే అయ్యారు. ఏంటంటే నార్మల్గా అందరూ ఏమంటారంటే ముఖేష్ అంబానీ వీళ్ళందరూ డబ్బున్నోళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం డబ్బున్నోళ్ళకి డబ్బు దోచిపెడుతుంది అలా అంటారు. కానీ డబ్బు సంపాదించేది ముఖేష్ అంబానీయో లేకపోతే అదానీయో వీళ్ళు కాదు, వాళ్ళ డబ్బుని సంపాదిస్తుంది. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే పెట్టుబడి పెడతారు ఈక్విటీలో, అవి రిటర్న్స్ ఇస్తాయి. సో అందుకని మనకి ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంట్. తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ టు గెట్ రిచ్ ఎయిదర్ బై స్టార్టింగ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ వన్. మనకి కానీ డబ్బు ఉంటే, క్యాపిటల్ ఉంటే, ఐడియా ఉంటే, సపోజ్ మన కాడ 1 కోటి రూపాయలు ఉంటే మనమే ఒక మంచి కంపెనీ పెట్టచ్చు. మన దగ్గర 1 కోటి రూపాయలు లేవు, సో మన దగ్గర నాలెడ్జ్, ఐడియా కూడా లేదు. ఎవరైనా పెట్టిన కంపెనీలో, మనం ఇందాక అనుకున్న కంపెనీల్లో మనం షేర్ కొనుక్కోవాలి. అప్పుడు వీళ్ళు కూడా మనం కూడా గ్రో అవుతాం. ఓకే. సో ఎలా గ్రో అవుతాం అనేది మనం చూద్దాము. తర్వాత ఈక్విటీ ఇన్వెస్టింగ్ గివ్స్ ద ఆపర్చునిటీ టు బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఓనర్ ఆఫ్ మెనీ సక్సెస్ఫుల్ బిజినెస్. ఇలాంటి ఇందాక మనం చూసినట్టు రమేష్ దామాని గారు, ఆయన డీమార్ట్లో వన్ ఆఫ్ ద ఓనర్. సో డీమార్ట్ మనకు తెలుసు 700 రూపీస్ స్టార్ట్ అయ్యి 4,000 రూపాయలు తగ్గింది షేర్. సో ఎన్ని కోట్ల ఆదాయం, ఎన్ని కోట్ల టర్న్ ఓవర్. సో ఆయన కూడా వన్ ఆఫ్ ద ఓనర్. మనం కూడా డీమార్ట్ షేర్ కొంటే వన్ ఆఫ్ ద ఓనర్ అవుతారు, ఓనర్ అవుతాం అన్నట్టు. సో జస్ట్ మనం దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అసలు ఈక్విటీలో ఎందుకు పెట్టాలనేది చూద్దాం. సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇలాంటివి చాలా ఉన్నాయి మార్కెట్లో. సో ఒక అండర్స్టాండింగ్ కోసం ఒక స్టడీ తీసుకుంటే, సో ఇది విప్రో కంపెనీకి సంబంధించింది. ప్రేమ్జీ గారు విప్రో కంపెనీ 1980లో మార్కెట్లో లిస్ట్ చేశారు, షేర్ మార్కెట్లో. ఆ రోజు 100 రూపీస్ ఉంది షేర్. సో ఆయన ఎందుకు లిస్ట్ చేశారంటే క్యాపిటల్ కావాల్సి వచ్చి, ఆయనకి ఐడియా ఉంది బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి, దానికి క్యాపిటల్ కావాల్సి వచ్చింది. క్యాపిటల్ కావాల్సి వచ్చేసి 10,000 రూపాయలు మార్కెట్లో తీసుకున్నాడు. అంటే 10,000 రూపాయలు సపోజ్ మన దగ్గర తీసుకున్నాడు అనుకోండి, దాన్ని ఎన్ని రెట్లు చేశాడో చూద్దాం. ఇవాళ 800 కోట్ల రూపాయలు చేశాడు. ఆ అమౌంట్ని 800 కోట్ల రూపాయలు చేశాడు. సో ఎట్లా చేశారో చూద్దాం. సో ఇది 1980లో స్టార్ట్ అయినప్పుడు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 10,000 రూపాయలు పెడితే మనకి ఏం చేశారు, 100 షేర్లు ఇచ్చారు. ఎందుకంటే 100 రూపాయలు ఫేస్ వాల్యూ. ఆ రోజు 100 రూపాయల షేర్ ఉంది, 10,000 పెడితే 100 షేర్లు వచ్చినాయి. సో అంతటితో అయిపోలే, కంపెనీకి లాభాలు వచ్చినాయి. 1:1 200 షేర్లు ఇచ్చారు, ఫేస్ వాల్యూ అంతే 100 రూపాయలు ఉంది. తర్వాత ఏం జరిగింది, 85లో కూడా మళ్ళీ లాభాలు వచ్చినాయి, 1:1 చేశారు. తర్వాత మళ్ళీ స్టాక్ స్ప్లిట్ చేశారు. తర్వాత సో బోనస్ షేర్లు వేరు, మీరు స్ప్లిట్ చేయడం వేరు. 100 రూపాయలు ఉన్నదాన్ని 10 రూపాయలు స్ప్లిట్ చేశారు. అంటే 400 ఉన్న షేర్ల దగ్గర 4,000 షేర్లు అయినాయి. తర్వాత మళ్ళీ 1:1 బోనస్లు, కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మళ్ళీ 2 షేర్స్ 1997కి వచ్చేళ్ళకి 1,92,000 షేర్స్ అయిపోయినాయి మన దగ్గర. మనం కొన్ని షేర్లు ఎన్ని 100, ఇక్కడ 1997కి ఎన్ని షేర్లు ఉన్నాయి మన దగ్గర? 1,92,000 షేర్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ దాన్ని ఫేస్ వాల్యూ 2 రూపీస్ స్ప్లిట్ చేశారు. అంటే ఇక్కడ 10 రూపీస్ ఉన్నదాన్ని 2 రూపీస్ స్ప్లిట్ చేశారు. అంటే 5 షేర్లు వస్తాయి ఒక షేర్కి. అంటే 1,92,000 షేర్కి 9,60,000 షేర్లు వచ్చేసింది మీ దగ్గర. అక్కడ మనకి ఫేస్ వాల్యూ తగ్గుతూ వస్తుంది కదా సార్? అవును, ఫేస్ వాల్యూ వేరు, షేర్ ప్రైస్ వేరు మళ్ళీ. ఓకే.
ఫేస్ వాల్యూ ఏంటంటే మార్కెట్లో ఒక ఐపీఓ రిలీజ్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ కోసం జస్ట్ ఫేస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారు. మనకి ఎన్ని షేర్లు మార్కెట్లో రిలీజ్ చేయాలని ఫేస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం కోసమే ఇది క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే. సో తర్వాత దాన్ని స్ప్లిట్ చేసుకుంటూ వస్తారు. ₹2 ₹1 కూడా చాలా మనకు స్ప్లిట్ అవ్వచ్చు. ఓకే. మార్కెట్లో ₹1 ఫేస్ వాల్యూ షేర్స్ కూడా చాలా ఉన్నాయి. సో అలా స్ప్లిట్ చేసుకుంటూ వస్తే ఈ రోజు మీ దగ్గర ఉన్న షేర్, మీ దగ్గర ఎన్ని షేర్లు ఉండాలి? 100 షేర్లు ఉండాలి. ఇప్పుడు ఎన్ని షేర్లు ఉన్నాయి? 2,56 lakhs. అదే 100 షేర్లకి మీకు ఇవాళ ₹2,56 lakhs ఉంది. సరే ఇవాళ షేర్ ప్రైస్ ఎంత ఉంది? 313. మీకు షేర్ కొన్నప్పుడు ₹100. సో ₹313 ఉంది ఈరోజు. కానీ మీరు 100 షేర్లు ఉండాల్సింది ఎన్ని షేర్లు ఉన్నాయి? 2,56,000 సారీ 2,56,00,000. ఇంతే కాదు అంటే ఇదే లెక్కేసుకుంటే జస్ట్ ఇదే క్యాలిక్యులేట్ చేస్తే ఈరోజు షేర్ ఇవాళ వచ్చేసి ఫండ్ వాల్యూ అంటే అప్పుడు 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఈ రోజు వాల్యూ 801 crore. 800 కోట్లు. ఇది జస్ట్ ఇవాళ వాల్యూ. మధ్యలో డివిడెండ్లు కూడా వచ్చినాయి. ఓ, ప్రతి 3 నెలలకు ఒకసారి డివిడెండ్లు కూడా వచ్చినాయి. ఓకే. అవన్నీ లెక్కేసుకుంటే ఎగ్జాక్ట్లీ 980 కోట్ల రూపాయలు ఉంది ఇవాళ. ఓకే. అంటే 1000 కోట్లు, ఆల్మోస్ట్ 1000 కోట్లు అయింది షేర్స్ ఇది. అవును. మీరు సిప్ అంటున్నారు కదా, అది నేను చెప్తాను. అసలు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ డెఫినెట్ గా ఫస్ట్ వచ్చేసి మనం ఈక్విటీ గురించి అర్థం చేసుకుంటే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్ గురించి అర్థం చేసుకోవచ్చు. సో ఇలాగే ఈ ఒక్క షేర్ అనే కాదు, విప్రో చాలా మంది విప్రో స్టోరీ ఏదో చెప్తున్నాను అని అడగచ్చు. ఇలాంటి మార్కెట్లో ఒక 1000 షేర్లు ఉన్నాయి. సో అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే 2017 నుంచి ఈ రోజు వరకు, అంటే ఆల్మోస్ట్ 7.5 years to 8 years వరకు, ఈ రోజు వరకు చూస్తే ఇవి కొన్ని షేర్లు. 2017లో అపోలో హాస్పిటల్ ₹1,173 ఉంది. ఇవాళ ఈ రోజు వచ్చేసి ₹6,300 ఉంది. అలాగే హెవెల్ షేర్ ₹485 ₹1,542 ఉంది. అవును. దివీస్ ల్యాబొరేటరీస్ ₹845 ఉండేది, 5,940 అయింది. ఏషియన్ పెయింట్స్ ₹1,077 నుంచి 3,300 అయింది. అంటే ప్రతి షేరు మనం పెరుగుతూ ఉండడమే చూస్తున్నాం. అవును. 3 రెట్లు, దాదాపు 3 రెట్ల కన్నా ఎక్కువైనాయి. అవును. ఇప్పుడు పౌషక్ కెమికల్స్ 600, దాదాపు 8 రెట్లు అయింది. లారస్ ల్యాబ్స్ కూడా 6 రెట్లు అయింది. సో ఇలాంటివి చాలా ఉన్నాయి మార్కెట్లో. సో ఇది ఈక్విటీ ఎందుకు అనేది, అంటే రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుకోవచ్చు, గోల్డ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇవి ఇంకా ఎక్కువ ఉన్నాయి. మొన్నదాకా హ్యావెల్ షేర్ 2,000 ఉండింది. ఈ మార్కెట్లో మొన్న అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నుంచి మార్కెట్ పడేళ్ళకి తగ్గినాయి. ఓకే. సో దివీస్ కూడా 6,000 పైన ఉంది. సో ఇవన్నీ డిస్కౌంటెడ్ వాల్యూస్, తగ్గిన తర్వాత వాల్యూస్. సో స్టిల్ ఏంటంటే మనకి 5-6 రెట్లు ఉన్నాయి. ఓకే. అందుకని మనం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు వేరే దగ్గర పెట్టామండి గోల్డ్, లేకపోతే గోల్డ్ ₹1,00,000 పెడితే 7 ఏళ్ల క్రితం, ఇవాళ 7 లక్షలు అయిద్దా అంటే కాదు. సో 7 లక్షలు అయితే కాలేదు, డబల్ అయింది 7 ఏళ్లలో. సో 7 years డబల్ అయింది, మేబీ 150% అయింది. కానీ 5-6 రెట్లు అయిందంటే అవ్వలేదు గోల్డ్. సో రియల్ ఎస్టేట్లో సపోజ్ ఒక 5 years బ్యాక్, ఒక 7 years బ్యాక్ ₹1,00,000 పెడితే ఇవాళ 10 లక్షలు అయిందంటే అయి ఉండొచ్చు. అది డిపెండ్ ఆన్ ద ఏరియా. కానీ మనం ఇలాగ ఇక్కడ ఒక షేర్ అన్న కొనుక్కోవచ్చు ₹845 పెట్టి. కానీ రియల్ ఎస్టేట్లో మనం జస్ట్ ఒక స్క్వేర్ యార్డ్ కొనగలుగుతామా? లేదు. కంపల్సరీగా ఒక పెద్ద ల్యాండ్ కొనాలి. సో దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సరే అమ్మాలన్నా కూడా ఇది ఇప్పుడు అమ్మేస్తే మీకు ఈరోజు అకౌంట్లో పడిపోతుంది. మీరు ఒక షేర్ కొని ఈరోజు షేర్ అమ్మితే మీకు ₹6,000 అకౌంట్లో పడుతుంది. కానీ అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉందంటే లేదు. అందుకని మనం ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. కానీ డైరెక్ట్గా ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు చెప్పినట్టు డైరెక్ట్గా ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎందుకంటే మనకి టైం టు రీసెర్చ్ ఉండాలి. ఇలాగ మార్కెట్లో 7,000 షేర్లు ఉంటే 1000 షేర్లే మంచివి కానీ 6,000 షేర్లు ఉన్నాయి. సో మనం ఆ షేర్లు 1 షేర్లో కొన్నామని మనకి ఎట్లా తెలిసిద్ది? తెలియదు. మనం రీసెర్చ్ చేయాలి. మనం రీసెర్చ్ చేసే టైం ఉందంటే మనకు టైం లేదు. ఎందుకంటే మన జాబ్స్లో మనం ఉంటాం. కస్టమర్స్ కూడా సపోజ్ డాక్టర్ అనుకోండి, మార్నింగ్ టు ఈవినింగ్ పేషెంట్స్ చూడాలి. అంతేగాని మార్కెట్ని చూసే టైం ఉండదు. ఓకే. సో ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి టైం ఉండదు రీసెర్చ్ చేసే కంపెనీ ఏది మంచి కంపెనీ అని. తర్వాత ఇలాంటి ఎక్స్పర్టైజ్ ఉండదు. ఇలాంటి క్వాలిటీ షేర్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది దానికి ఎక్స్పర్ట్స్కే తెలుస్తుంది. అది వీళ్ళకి తెలియదు, మనకి ఎవరికి తెలియదు, నార్మల్ పీపుల్కి. సో తర్వాత ఏంటంటే దీనికి సంబంధించిన టూల్స్, టెక్నాలజీస్, ఇప్పుడంతా AI డ్రివెన్ అన్నీ వస్తున్నాయి. రోబోటిక్, ఆటోమేటిక్, ఇవన్నీ వీళ్ళు ఇలాంటి టెక్నాలజీ మన దగ్గర లేదు. రెండోది వచ్చేసి యాక్టివ్ మేనేజ్మెంట్ నీడెడ్. అంటే సో మనం దాని మీద చూస్తూ ఉండాలి. ఒక షేరు, నేను రీసెంట్గా ఒక షేర్ని చూశాను, ఫార్మా షేరు 20% అప్ పెరిగింది.
ఉదయం చూస్తే 20% అప్లో ఉంది, ఆఫ్టర్నూన్ చూస్తే -10% పడింది. అంటే 30% పడిపోయింది. 30% పడిపోయింది ఒక రోజు. ఓకే. ఎందుకు పడిపోయిందంటే యుఎస్ FDA వాళ్ళు ఒక దాని మీద డౌట్ పెట్టారు. సో ఒక డ్రగ్ క్వాలిటీ పేరు మీద యాక్చువల్గా దానికి ఏంటంటే క్యాన్సర్కి సంబంధించిన పేటెంట్ ఇచ్చారు. మధ్యాహ్నం కల్లా వేరే కంపెనీకి కూడా పేటెంట్ ఇచ్చారు, దీని మీద మళ్ళీ చిన్న రిమార్క్ పెట్టారు. ఇమీడియట్గా 30% పడిపోయింది షేర్. ఓకే. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం, మన పని మన జాబ్లో ఉంటాము, మనం మార్నింగ్ చూస్తాము 20% హైలో ఉంది అనుకుంటాం, ఈవినింగ్ చూసేసరికి 20% మైనస్లో ఉంటే సో మనం చేయగలిగింది ఏమి ఉండదు. అదే మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అనుకోండి, ఒక ఎక్స్పర్ట్ అనుకోండి, సో వాళ్ళు చూసి మధ్యలోనే యాక్షన్ తీసుకుంటారు, దాన్ని ఆ షేర్ నమ్మేసి మంచి షేర్లు కొంటుంటారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటి మన దగ్గర ఉండదు, ఎక్స్పర్ట్స్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. డైవర్సిఫికేషన్ అంటే మనం ఏంటంటే కొన్ని షేర్లో పెడతాము, ఆ షేర్లు పడిపోతే తర్వాత మొత్తం డబ్బులన్నీ పోయినట్టే పోతాయి, డెఫినెట్గా మొత్తం పోతాయి, జీరో పోతాయి. తర్వాత బ్రోకరేజ్ అండ్ ట్రాన్సాక్షన్ మనం ఏంటంటే మనకు తెలియక ఎక్కువ కొని అమ్ముతూ ఉంటాం, దీనివల్ల ఎక్కువ బ్రోకరేజెస్ కంపెనీలకు పే చేయాల్సి వస్తుంది, మనకి లాస్ ఎక్కువ వస్తుంది. సో అందుకని వీటన్నిటికి ఒకటే సొల్యూషన్, వీటన్నిటికీ మ్యూచువల్ ఫండ్ అనేది ఒకటే సొల్యూషన్. ఓకే. అందుకని మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ కి స్టాక్స్ కి తేడా ఏంటి సార్? అసలు మ్యూచువల్ ఫండ్ అనేది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనేది మళ్ళీ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాడు. ఓకే. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనేది మళ్ళీ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాడు, కానీ ఎలా ఇన్వెస్ట్ చేస్తారో అనేది తెలుసుకుందాం. ఇప్పుడు స్టాక్లో ఇన్వెస్ట్ చేయటం అనేది రిస్క్ అని చెప్తున్నారు, మరి మ్యూచువల్ ఫండ్స్ లో కూడాను సేమ్ స్టాక్స్ లోనే మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు, మనకి ఎలా లాభం అది? డెఫినెట్గా దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆ ఎక్స్పర్టైజ్ ఎలా ఉంటుందో, సో వాళ్ళ ఫండ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోబోతున్నాం. సో అందుకనే మనం మ్యూచువల్ ఫండ్ గురించి బేసిక్స్ తెలుసుకుంటేనే మనం ఎలాంటి మార్కెట్లో కూడా భయపడకుండా ఇంకొద్దిగా ఇన్వెస్ట్ చేయగలుగుతాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.